ఈరోజు ఉదయం 2:30-3 గంటలకి మా అత్తగారు ఇక లేరు అన్న వార్త వచ్చిన తర్వాత అరవింద్ గారేమో బెంగళూరు వెళ్ళారు. నేను ఒక్కడిని ముందు వెళ్ళినవాడిని. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ డిడ్ నో మోర్. ఆ సమయంలో గోపి గారు మనం అనుకున్న ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి నాకు గుర్తుకొచ్చింది. నా సెల్ ఫోన్ గుర్తుకొచ్చిన తర్వాత అంత మిడ్ నైట్ అంటే 2:00, 2:30 ఆ ప్రాంతంలో బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి స్వామినాయుడిని నిద్రలేపి మా బ్యాంక్ చూసుకుని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటారా, నేను ఆవిడ కానీ ఐ డొనేషన్కి నేను మిగతా వాళ్ళని ప్రిపేర్ చేస్తాను అంటే, సార్ ఈజీ చేయొచ్చు సార్, వాళ్ళు రెడీగా ఉంటారు స్టాండ్ బై 24/7 అంటే వాళ్ళని తీసుకురా ముందని చెప్పేసి ఫోన్ చేసిన. అరవింద్కి తెలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. అరవింద్లు ఇవ్వాలనుకుంటున్నాను, నాకు అత్తమ్మగారికి మా అమ్మగారికి మధ్య ఒకసారి ఒక కాన్వర్జేషన్ జరిగినప్పుడు మీరు ఇస్తారా అని అడిగాను. అన్నప్పుడు బాబు కాలి బూడిదైపోతాం కదా, అయిపోయి దానికి చచ్చిపోయి ఉంచుకుని ఏం చేస్తాం, అలాగే బాబు నీ ఇష్టం అన్నారు. ఎక్కడ ప్లెడ్జ్ ఫామ్స్ మీద సంతకాలు పెట్టలేదు కానీ ఆ మాట నాకు ప్లెడ్జ్ లాగా అనిపించింది. ఏం చేయమంటావు అరవింద్ అని అడిగితే ప్లీజ్ గో హెడ్ అన్నారు. సో ఎర్లీ మార్నింగ్ అది తీసి నేను హాస్పిటల్కి వెంటనే పంపించాను. దానికి సాక్ష్యమే ఇది. సో ఇది చెప్పడమే కాదు, ఆచరించడానికి కానీ మనం ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యతగా, మనం తర్వాత ఇవ్వడం పక్కన పెట్టినా ఇచ్చేవాళ్ళు దాతల్ని ప్రతి ఒక్కళ్ళని మనం మోటివేట్ చేసే విధంగా ఉండగలిగితే, ఇప్పుడు ఎంతో కొరత ఉంది. అంటే మనకి ఒక మనిషి చనిపోతే, బ్రెయిన్ డెడ్ అయితే, వాళ్ళ బంధువులు అంగీకరిస్తే ఆ మనిషి కాటికి వెళ్ళటానికి ముందే, శ్మశానానికి వెళ్ళటానికి ముందే ఒక వ్యక్తి ఎనమండుగురిని ప్రాణం పోసి కాపాడగలడు. అంటే అది హార్ట్ అవనివ్వండి, లంగ్స్ అవనివ్వండి, లివర్ అవనివ్వండి, ప్యాంక్రియాస్ అవనివ్వండి, కిడ్నీస్ అవనివ్వండి, ఇంటెస్టైన్ అవనివ్వండి, ఇలాగా 7-8 రకాలు. అంటే చిన్న అవయవాలైనటువంటి క్రూషియల్ లిగమెంట్ కానివ్వండి, కార్నియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. ఇంత అంటే భగవంతుడు మనకి ఒక ఇది దేవుడు అని, ఆ దేవుడు అంటాడు నువ్వు కూడా దేవుళ్ళ ఉండొచ్చు. అంటే ఎలా కుదురుతుందంటే, ఇంతమందికి నువ్వు ప్రాణం పోసి బతికించావు అనుకో, ఆ కుటుంబ సభ్యులకి నన్ను పూజించరు, వాళ్ళ బంధువుని బతికించినటువంటి నిన్ను దేవుడిగా పూజిస్తారు, ఆ అవకాశం నువ్వు తీసుకో అని చెప్తున్నాడు. గురించి ప్రస్తావిస్తే అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఉంది. 4 రోజుల పసిబిడ్డకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఇప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తుందో ఇంతకుముందే చెప్పుకుంటూ వచ్చారు. అది చాలా అసలు అమేజింగ్. 4 రోజుల బిడ్డ. అది ఉన్నప్పుడు షాక్ తిన్నాను. ఆ తర్వాత చాలా సందర్భాల్లో నేను రేలా గారు కలుసుకున్నాము, చెన్నై వెళ్ళాను, వారి హాస్పిటల్కి వెళ్ళడం కూడా జరిగింది. వేరే సందర్భంలో ఆయనతో చాలాసేపు నేను కూర్చోన్నాను, ఎన్నో విషయాలు అవగాహన నేను తీసుకున్నాను. అలాగే ఇంతమంది డాక్టర్ల మధ్య ఇందాక పేషెంట్ అన్నాను కానీ నేను ఒక డాక్టర్నే అని నాకు ఆ సర్టిఫికేట్ ఇచ్చిన వారు ఎవరో కాదు, నా మిత్రుడు, మా సోదర సమానుడు, మా కుటుంబ సభ్యుడు డాక్టర్ గోపీచంద్ గారు. ఒకరోజు కాదు ఏంటి అడగకుండా క్లాప్స్ కొట్టేస్తారేంటి, మా అమ్మగారికి మోకాల ఆపరేషన్ జరిగినప్పుడు బాబు పక్కన ఉండాలని అమ్మ కోరిక. సరే అది లోకల్ ఎనస్థీషియా ఎపిడ్యూరల్ ఇచ్చి చేస్తారు కాబట్టి అమ్మతో మాట్లాడుతూ ఉండొచ్చు. నేను లోపలికి వెళ్ళాలంటే మిగతా సర్జన్స్ ఏదైనా ఇబ్బంది, వాళ్ళు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, ఎందుకు రాకూడదు అంటారేమో చిన్న హెసిటేట్ చేస్తుండగా నన్ను లోపలికి పిలిచి ఆయన సర్జన్స్ తీసుకునే గౌన్ నాకు ఇచ్చేసారు. నౌ యూ కెన్ కమ్. బాగుందండి, మీకు నాకు రిలేషన్ ఉంది కాబట్టి మీరు లోపల రమ్మంటున్నారు, వాడికి కానీ అభ్యంతరం చెప్తే ఎట్లాగంటే ఒకసారి మీ గుండె వైపు చూసుకోండి అన్నారు. ఇటు చూసుకుంటే డాక్టర్, అఫ్కోర్స్ నాకు డాక్టరేట్ వచ్చిందనుకోండి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు, అదే కదా అనుకున్నాను. కాదు, డాక్టర్ చిరంజీవి MBBS, డాక్టర్ చిరంజీవి దాదా MBBS అన్నాడు ఆయన. నాకంటే హా అనిపించి సరే అని థియేటర్లోకి వెళ్ళడం జరిగింది. అది ఆ రకంగా నన్ను డాక్టర్ చేసి సర్టిఫై చేశారు కాబట్టి ఆ అర్హతతోటి నా మిత్రులు, మరొక సోదరుడు, అందరికీ క్లాస్మేట్స్ ఉంటారు,
కానీ నాకు మాత్రం నా రోడ్ మేటు డాక్టర్ రవీంద్ర గారు. ఇద్దరం గత 25 ఏళ్ళుగా ఒకే రోడ్లో ఉన్నాం. రోడ్డుకి అటు ఆయన కాపలాగా వస్తున్నారు, రోడ్డుకి ఈచో నేను కాపలాగా వస్తున్నా రకంగా ఎప్పుడు టైం దొరికినా సరే కలుసుకుంటుంటాము. జరుగుతున్నటువంటి అప్డేట్స్ కానివ్వండి, ఈ మెడికల్గా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం. నాకు ఉండే ఇంట్రెస్ట్ కొద్ది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్టార్కి మన హార్ట్ స్పెషలిస్ట్ రమేష్ గుడపాటి గారిని కూడా కలుసుకుంటుంటాను. ఆయన అంత సౌమ్యుడు, అంత కంపోజ్డ్గా ఉంటారు. అది చూస్తుంటే ఒక మంచి స్నేహితుడు అనే భావం కలుగుతుంటుంది. ఆయన స్మైల్, ఎప్పుడు నవ్వుతారు, ఎక్కువ మాట్లాడరు ఆయన. అది పోతే ఇప్పుడే పరిచయం అయ్యారు శ్రీనివాసరెడ్డి గారు. ఆయన నా అభిమాని అని చెప్పేసరికి నా గర్వానికి అంతు పొందలేదు. అంత గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆయన సాధించినవన్నీ కూడా నాకు చెప్తూ వచ్చారు. ఏమేమి అచీవ్ చేశారు, ఏ ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ సర్వీస్ చేయాలి, మరి ఇండియన్స్కి సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మన టెక్నికల్గా కానివ్వండి, మీ డాక్టర్ వృత్తిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం కోసంగా, మీరు అవగాహన పొందడం కోసంగా అబ్రాడ్స్ వెళ్ళినా సరే తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ చేయాలని మీ చక్కటి ఆదర్శానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీలాంటి డాక్టర్స్ నా అభిమానం చెప్పుకోవడానికి నాకు మరీ మరీ గర్వకారణం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. ఇక్కడ అవగాహన అనేది చాలా లోపించింది మన ఇండియన్స్లో కానివ్వండి, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళలో కానివ్వండి, ఈ ప్రాంతంలో. అంటే ఇక్కడ డాక్టర్స్ కొరత లేదు, ఇక్కడ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ తక్కువ కాదు. గొప్ప గొప్ప డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, గొప్ప గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయి, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ ఎందుకని మనకి ఎంతోమంది సమయానికి సరైన వైద్యం అందుకు చనిపోతున్నారు అంటే అది కేవలం వైద్యులు లేక కాదు, ఇక్కడ ఫెసిలిటీస్ లేక కాదు. వాళ్ళకి సరైన సమయంలో ఏదైనా అవయవాలు ఇవ్వాల్సి వస్తే కనుక అవయవాలు దొరకక, అలాంటి ఇచ్చే దాతలు లేక, వాళ్ళకి అవగాహన లేక ఆ రకంగా చనిపోతున్నారు. అంటే పరోక్షంగా ఎవరిని వేలికి చూపించడం కాదు, కానీ ఇలా చనిపోతున్నారంటే దానికి కారణం అవగాహన లేని తోటి ప్రజలే అని నా భావన. నిజంగానే ఇది 25 సంవత్సరాల క్రితం పైన బ్లడ్ దొరకక ఎంతోమంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. ప్రసవం టైంలో, డెలివరీ టైంలో మహిళలు చనిపోతున్నారు. తలసీమియా వ్యాధి కానీ, ఇంకోటి కానీ, లుకేమియా ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి సరైన సమయంలో బ్లడ్ లేక చూస్తుండగానే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇది మన ఇండియా పరిస్థితి అని ఒక ఆర్టికల్ చదివిన తర్వాత నాకు ఒక్కసారి అనిపించింది, మనకి జనసాంద్రత ఉన్న భారతదేశం. అలాగే నా విషయానికి వస్తే నాకు వేలు లక్షల్లో అభిమానులు ఉన్నారు. వీళ్ళంతసేపటికి థియేటర్స్కి వెళ్ళటం, పాలాభిషేకాలు చేయటం, అక్కడ క్లాప్స్ కొట్టడం ఇవి కాదు కదా. వాళ్ళంత పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఆ ఫ్యాన్స్ చేత మనం ఈ సోషల్ సర్వీస్, ఈ రకమైన అవగాహన, ఈ రకమైన డొనేషన్ డ్రైవ్ వైపు, బ్లడ్ డొనేషన్ డ్రైవ్ వైపు మనం గనక వాళ్ళని మళ్లించగలిగితే ఎంతో కొంత మనం ఈ యొక్క చావులకి రాకుండా లేకుండా చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో నేను అది మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడు ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్ వెదర్ ఐ కెన్ కంటిన్యూ ఇట్ ఆర్ నాట్. బట్ వాళ్ళకి చిన్న ఆశ చూపించాయి. ఎవరైతే బ్లడ్ ఇస్తారో వాళ్ళతోటి ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తారు.